ఈరోజు ఈ ఆదిరిపోయే పార్టీ మన రోహిత్ కోసం. రాకేష్ వెళ్ళి చాలాసేపు అయిందని ఎవరికి అనిపించలేదా? ఖచ్చితంగా టైం అవుతుంది. మొత్తం అడవినే కోయడానికి వెళ్ళాడు. బీ సీరియస్, వాడు వెళ్ళి చాలాసేపు అయింది. ఇట్స్ నాట్ ఎ జోక్. తను చెప్పింది నిజమే. ఒకవేళ తను సమస్యలు ఏమైనా చిక్కుంటే? రోహిత్, ఆ సింహం కథ ఉత్తునే సరదాగా చెప్పావు కదా. ఆబ్వియస్లీరా, ఏదో ఊరికే. సింహాలుంటే నేను పంపిస్తానా ఏంటి? కానీ వాడెళ్ళి 2 గంటలైంది. కూల్ డౌన్ రా. ఒకవేళ ఎక్కువ తీసుకొద్దామని అడవి లోపలికి వెళ్ళినట్టున్నాడు పాపం. జస్ట్ థింక్ పాజిటివ్ ఫ్రెండ్స్. ఎస్, ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. మనం కొద్దిసేపు చూద్దాం, లేకపోతే రాకేష్ని వెతికి తీసుకొద్దాం. పదండి గాయస్, భోజనం అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చిన పని ముగిద్దాం ఏంటి? గాయస్, టైం కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. ఆఖరిగా మనం ఆఖరి చెంజ్ షూట్ చేద్దాం. ఆ తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. ఇంకా తర్వాత నెక్స్ట్ షూట్ చేసి ప్యాకప్. ఆ తర్వాత అంతా రాత్రి మొత్తం ఎంజాయ్. పార్టీ. లవ్లీ షాట్, పికప్. వావ్! ఇలా చూడు, రాకేష్ ఇంకా రానేలేదు. నాకు సమస్య అనిపిస్తోంది. ఓ గాడ్, తనకేమి కాకూడదు. గాయస్, ఇప్పుడే వెళ్ళి మనం రాకేష్ని వెతకడం మంచిదనుకుంటున్నాను. మనం ఒక పని చేద్దాం. మనం అందరం వెళ్ళొద్దు, ఎవరో ఒకళ్ళిద్దరూ వెళ్దాం. మిగతా వాళ్ళు ఇక్కడే ఉండండి. ఒకవేళ రాకేష్ వచ్చేసాడంటే ఇక్కడ ఎవరొకరు ఉండాలి కదా. రైట్. ఎస్, ఈజ్ రైట్. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన చోటు. అంతేకాకుండా ఫోన్లో నెట్వర్క్ లేదు. నేను పంకజు వెళ్ళొస్తాం. మీరు ముగ్గురు ఇక్కడ కూర్చొని వెయిట్ చేయండి. సమీర్, ఒకవేళ రాకేష్ తిరిగి వస్తే మీరిద్దరు కారు హార్న్ కొట్టి మాకు సిగ్నల్ ఇవ్వండి. ఇది వర్కౌట్ అవుతుందో తెలియదు, అయినా హారన్ శబ్దం వినిపిస్తుందని అనుకుంటున్నా. దట్స్ ఎ గుడ్ ఐడియా. యా, అయితే మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. పద సమీర్. సరే, బాయ్. కేర్ఫుల్ గాయ్స్. జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త. బాయ్. చూసుకోండి. బ్యాగ్లో పెట్టి. రాకేష్, 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 ఎక్కడికి వెళ్ళావురా? రాకేష్, రాకేష్, అదే రాకేష్, ఎక్కడ ఇరుక్కున్నావురా? రోహిత్ సార్, రక్తం చాలా వేడిగా ఉంది. ఒకవేళ రాకేష్ని జంతువు ఏదైనా... లేదు లేదు, నాకు అలా అనిపించడం లేదు. ఒకవేళ రాకేష్ని అడవి మృగం లాక్కొని వెళితే అప్పుడు ఇక్కడ చాలా రక్తం ఉండి ఉంటుంది.
కానీ ఇక్కడ అలా లేదు. అంతేకాకుండా ఇక్కడ అడవి మృగాలేమీ లేవు. ఈ చోటు గురించి తెలిసే వచ్చాను. ఇటు చూడు తమ్ముడు. ఏయ్ నిన్నే, అడవి మనిషి అనుకుంటా. అదేంటంటే మేము ఇక్కడికి షూటింగ్కి వచ్చాం. మాతో వచ్చిన క్రూ మెంబర్, అదే మాతో వచ్చిన ఒక వ్యక్తి కొమ్మల కోసం అడవిలోకి వచ్చాడు. చాలాసేపు అయింది, ఇప్పటి వరకు వాడు తిరిగి రాలేదు. ఒకవేళ మీరేమన్నా తను చూసారా? తెల్ల చొక్కా వేసుకున్నాడా? అవును వాడే. అందంలో నాకంటే తక్కువగా ఉంటాడా? ఏంటి? ఏంటి? అవునవును అవును. వాడు మా ఇంట్లో నిద్రపోతున్నాడు సార్. ఏంటి, నీ ఇంట్లో ఉన్నాడా? అవును. అది పొద్దునే నా పెళ్ళాన్ని ఫోటో తీయడం కోసం అక్కడికి వచ్చాడు. అలాగే పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయాడా? అవును సార్, నేను అతన్ని లేపే ప్రయత్నం చేశాను, కానీ నాకు నిద్ర వస్తుంది, వదిలేయమన్నాడు. అది బాగుంది. మనతోనేమో పొలలేరుకొస్తానని చెప్పి వేలింట్లోకి వెళ్ళి నిద్రపోతున్నాడా? చూడనా, మమ్మల్ని మీరు మీ ఇంటికి తీసుకువెళ్తారా? తీసుకెళ్తాను, రండి రండి. మిమ్మల్ని నేను నా పెళ్ళానికి కూడా పరిచయం చేస్తాను. నా పెళ్ళం నాకంటే అందంగా ఉంటుంది. మిమ్మల్ని గనక తను చూసిందంటే చాలా సంతోషపడుతుంది. అరే ఏంది సార్ ఆగిపోయారు? రండి వెళ్దాం. అబ్బా రండి సార్, రండి. ఇలా చూడనా, నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడే పక్కనే నాకొక ఇల్లు ఉంది, ఒక చెట్టు మీద. ఒంటరిగా ఉంటున్నావా? కాదు సార్, చెప్పాను కదా నాతో పాటు నా పెళ్ళాం ఉంటుందని. అది సరే, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నావు? అదేంటండి సార్, నేను ఏ ఇంట్లో ఉంటున్నానో అది ఈ అడవిలోని పెద్ద ఆఫీసర్ది. ఆయనకి అడవంటే చాలా చాలా ఇష్టం సార్. కానీ పాపం ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు ఎవ్వరికీ తెలీదు. నేను నా పెళ్ళం ఇద్దరం కలిసి పని చేసుకుంటున్నాం. మేమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉంటున్నాం. మాది అన్యోన్య కాపురం అంటే కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే మా తలరాత బాగోలేదు, అందుకనే ఆయన ఇంట్లో పని చేయాల్సి వచ్చింది. నేను నా పెళ్ళాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను సార్. నా పెళ్ళం చాలా అందంగా ఉంటుంది, అందుకే ఊర్లో ఉన్న వాళ్ళందరూ తన మీద కన్నేశారు. తను సుందరాంగి. అందుకే తన మీద ఎవరి కన్ను పడకూడదనే ఈ అడవిలో కాపురం పెట్టాను. జాగ్రత్తగా రండి సార్, మెల్లగా రండి. అదేంటంటే సార్, నా పెళ్ళాన్ని ఎవరైనా ఆశగా చూశారంటే నాకు అసలు నచ్చదు. మిమ్మల్ని చూస్తుంటే ధనవంతుల బిడ్డల్లా ఉన్నారు, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. త్వరగా రండి, వెళ్దాం. పొద్దుపోతుంది, త్వరగా రండి. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నా పెళ్ళం ఒంటరిగా ఉంది పాపం.